ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ చేపల పులుసు. మరి చేపల పులుసు అండి చాలా సులభంగా అలాగే రుచికరంగా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా ఒకే రుచి వచ్చే విధంగా చాలా చాలా టేస్టీగా అయితే మనం పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, మనం ఎక్కువ మసాలా ఫ్లేవర్ అనేది వాడకూడదు. మసాలా టేస్ట్ అనేది ఎక్కువ వాడకుండా చేప ముక్క టేస్ట్ తెలిసే విధంగా ఈ కర్రీని నేను చేసిన విధంగా ఈ స్టైల్లో మసాలా ప్రిపేర్ చేసి చేయండి. మళ్ళీ మళ్ళీ మీరు ఇదే విధంగా చేసుకుంటారు, అంత బాగుంటుంది. మరి ఇక లేట్ చేయకుండా ఈ చేపల పులుసుని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చేపల పులుసు కోసం ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక 50 నుంచి ఒక 60 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకుని నానబెట్టుకోండి. హాట్ వాటర్లో నానబెట్టుకోండి. వీటిని ఒక కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 10 నుంచి 15 మినిట్స్ ముందే ఇలా చింతపండు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 1 కేజీ వరకు ఫిష్ అయితే తీసుకున్నాను. ఈ చేపల్ని నీట్గా శుభ్రంగా కట్ చేసుకుని ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు అలాగే పసుపు వేసి బాగా రాసి కడగాలి. నీచు వాసన అనేది పోతుంది. కడిగిన తర్వాత వీటిని కొంచెం మనం ఉప్పు పసుపు అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసి మ్యాగ్నేట్ చేసుకుని వీటిని సైడ్కి పెట్టేసుకుని మనం కర్రీ అనేది ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ నేను కొంచెం ఉప్పు అలాగే పసుపు అనేది వేసుకుని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ కోసం ముందుగా మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా కోసం స్టవ్ మీద ఒక చిన్న బౌల్ పెట్టుకుని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 4-5 లవంగాలు, చిన్న ఇంచు దాల్చిన చెక్క, ఒక 2-3 వరకు యాలకులు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకుని ఈ మసాలాని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు కూడా యాడ్ చేసుకుని దీన్ని కంప్లీట్గా కూల్ చేసుకుని మసాలాని మనం ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసాలా అనేది మనకి చేపల పులుసుకి చాలా చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది కదా. ఇక్కడ నేను 1 కేజీకి ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే ఒక 4-5 వరకు గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. ఈ ఉల్లిపాయల్ని మనం మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కొంచెం కోరస్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. గ్రీన్ చిల్లీస్ని స్లైసెస్గా కట్ చేసుకోవచ్చు లేదా గ్రీన్ చిల్లీ అలాగనే వేసేసుకోవచ్చు. కొంచెం పసుపు కూడా వేసుకుని వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఫిష్లో మ్యాగ్నేట్ చేసి పెట్టుకోము. ఫిష్ అనేది మనము ఆయిల్లో వేసి ఫ్రై చేయం కాబట్టి ఇలా ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పేస్ట్ని కూడా వేసేసుకుని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవ్వడానికి ఒక 15 మినిట్స్ వరకు టైం అయితే తీసుకుంది. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయింది కదా. ఇందులో స్పైసీనెస్ కోసం ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ అలాగే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాలు కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని ఇలాగా గుజ్జులా తీసుకుని వేసేసుకోండి. మన చింతపండు పులుపు అనేది చిక్కగా ఉండే విధంగా చూసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఒక్కసారి ఇలా మసాలాలన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకుని దీనిలో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ అనేది బాయిల్డ్ వాటర్ అని యాడ్ చేసుకోండి. మనకి కర్రీ అనేది మంచి రుచి అనేది వస్తుంది. చూసారు కదా, ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ నుంచి ఒక 600 ml వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీరు పులుసు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. పులుసు కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఇప్పుడు మనకి ఇలా పులుసు మొత్తం పోసుకున్న తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి ఫిషెస్ పీసెస్ వేసేసి ఇందులో 1 by 1 ఒక్కొక్కటిగా వేసేసుకుని దీన్ని మనం పులుసు అనేది దగ్గరికి అయ్యేంత వరకు చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. గరిటెతో మాత్రం మనం మిక్స్ చేయకండి. గరిటెతో మిక్స్ చేయకుండా కడాయిని ఇటు ఇటు తిప్పుతూ ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఫిష్ అనేది విరిగిపోకుండా చేప ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. చూసారు కదా, మనం లిడ్ పెట్టేసుకుని
పులుసు అనేది చిక్కగా అయ్యేంత వరకు, అలాగే చేప ముక్క రంగు మారి ఉడికేంత వరకు ఇలా లిడ్ పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మనకి ఇలా కుక్ అవ్వడానికి ఒక 15 నుంచి 20 మినిట్స్ వరకు తీసుకుంటుంది. ఇప్పుడు చూసారు కదా, మనకి ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత చేపల కూర అలా పులుసు అనేది దగ్గరికి అయిపోయింది, కుక్ అయిపోయింది. ఇందులో మనం కొంచెం కొత్తిమీర అనేది వేసుకుని గరిటెతో తిప్పకుండా కడాయిని ఇలా తిప్పుతూ ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుని లిడ్ పెట్టేసుకుని మనం ఈ కర్రీని 3-4 అవర్స్ తర్వాత సర్వ్ చేసుకుని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి ఎంతో మంచి రుచిగా ఉన్నటువంటి చేపల పులుసుని ఎలా తయారు చేయాలో చూసారే కదా. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.